యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈవినింగ్ అయితే కష్టమేలే, నైట్ షో అయితే ఫ్రీగా ఉంటుంది. వచ్చేస్తానులే, తొందరగా వచ్చేస్తాను. ఇది నువ్వు వర్క్ చేసే ప్లేస్ అనుకుంటున్నావా, నీ ఇల్లు అనుకుంటున్నావా? ఐడి కార్డ్ ఏది? పర్సనల్ ఫోన్ మాట్లాడాలంటే జాబ్ మానేయ్. నాకు డిసిప్లిన్ ఇంపార్టెంట్, మైండ్ ఇట్. సారీ సార్, ఇది రిపీట్ అవ్వదు. చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వాలిగా. రావు సార్, ఫోన్ తీసుకో. నెల రోజులు నీ ఎంట్రీలోనే సెక్యూరిటీకి నీ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. నీ డ్యూటీ అయి వెళ్ళేప్పుడే నీ ఫోన్ తీసుకోవాలి. అలాగే సార్. శేషు అకౌంట్ ఫైల్స్ రెడీ చేశాడా? మీ క్యాబిన్లోనే ఉన్నాడు సార్. కాసేపు ఫోన్ మాట్లాడిపోతే ఏంటంట? ఇప్పుడు చూడు, ఇంకా నయం నా ఫోన్ లాక్కోలేదు. వెళ్ళు. బాబాయ్, రాసుకొచ్చేసాను బాబాయ్. బాస్ వచ్చేసారమ్మా. ఇక్కడ కోటింగ్ కూడా అయిపోయింది. అవునా? ఏరి? పైన క్యాబిన్ ఉందిగా, అక్కడికి వెళ్ళారు. మరి వెళ్ళు బాబాయ్. సార్ని నువ్వు చూడలేదు కదమ్మా. బాస్ నన్ను చూసినట్టు ఉంటుంది. వెళ్ళి పేపర్ ఇచ్చేసాయి, ఓ పని అయిపోతుంది. అలాగే బాబాయ్. అమ్మా, నా పేరు కూడా కలుపమ్మా. అలాగే బాబాయ్. ఏంటి శేషు, వచ్చిన స్టాక్ కి అయిన సేల్స్ కి టాలీ ఎక్కడ అవుతుంది? అది బేగంపేట బ్రాంచ్ కి ఇక్కడి నుంచి సగం స్టాక్ వెళ్ళింది. సేల్స్ అమౌంట్ ఈ బ్రాంచ్ ఫైల్లో రాశాను, చూడండి. నీకు అసలు కొంచెం కూడా సెన్స్ లేదు శేషు. ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ కలిపింది కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఈసారి ఎక్కడిదక్కడ కలుపుతాను బాసు. ఏడ్చావు. ఎప్పటి నుంచో బాస్ని చూద్దాం అనుకుంటున్నా, ఈ రోజు అవుతుంది. నా ఇంట్లో మీ అమ్మాయి పెళ్లి చూపులు ఎలా పెడతావు? ఒకసారి ఈ ఫైల్ చూడండి బాస్. చిచ్చి, వీడే నా బాస్. వీడి దగ్గర నేను పనిచేయాలా? ఇన్ని రోజులు తెలియక చేశాను, ఇప్పుడు అస్సలు చేయను. 2 సంవత్సరాల అగ్రిమెంటా? 2 క్షణాలు కూడా ఉండను, చించి పారేస్తాను. రూపాయి కూడా ఇచ్చేదే లేదు. అంతవరకు వెళ్తే నేనెంతవరకు వెళ్తానో నువ్వు చూస్తావు.
పెళ్లి ఖర్చులకి 2 లక్షలు ఇస్తే మీరు అడిగినట్టే ఇస్తానులేండి. ఈ జాబ్ చాలా అవసరం. అక్క పెళ్లి వరకు ఈ రాహు కంట్లో పడకుండా ఉండాలి. దేవుడా, కృష్ణమ్మ నా గురించి చెప్పే మంచి ముక్కలు వినాలి. రావ్ సార్, రావ్ రావ్ సార్ 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 ఏమైంది సార్? ఎవరిదా రింగ్ టోన్? విన్నాను సార్. విన్నావా అని అడగలేదు. ఆ దరిద్రం ఎవరిదా అని అడుగుతున్నాను. ఈయనకి పడనవి పెట్టుకుంటారు. ఎన్నిసార్లు చెప్పినా ఈ సేల్స్ వాళ్ళు వినరు. చెబితే అందరినీ నా ముందే పీకి పారేస్తారు. నేను ఒక్కడే పని చేయలేక చచ్చిపోవాలి. చెవుడు కూడా వచ్చిందా? లేదు సార్, అది కస్టమర్ది, వెళ్ళిపోయాడు అనుకుంటా. ఆ తింగర్ దాని రింగ్ టోనే పెట్టుకోవాలా? అది నాకే వినబడాలా? ఛా! సార్, ఒక్కసారైనా చిరునవ్వుతో చూద్దాం అనుకుంటా. ఎప్పుడూ చికాగ్గానే కనపడతాడు. అవును, కృష్ణమ్మ లోపలే ఉందా? బాబాయ్, వచ్చేసావమ్మా? పని అయిపోయిందా? నా గురించి చెప్పేశావా? లేదు బాబాయ్, బాస్ని అస్సలు కలవలేదు. ఏ? వెళ్తూ టైం చూసుకున్నాను, దుర్ముహూర్తం వచ్చేసింది బాబాయ్. ఇప్పుడు నేను కనుక బాస్ని కలిశాను, నాకు మంచిది కాదు, బాస్కి మంచిది కాదు. అందుకే నీకిస్తున్నాను. నువ్వే బాస్కి ఇచ్చాయి బాబాయ్. ఈ 2 లక్షల అడ్వాన్స్ ఫామ్ మీద నువ్వే ఏదో రకంగా సంతకం పెట్టించేయి. ఈ దుర్ముహూర్తంలో నేనెళ్ళిన మంచిది కాదు కృష్ణమ్మ. ఎగిరిదన్నాడంటే అంత దూరాన్ని పడతా. నువ్వే వెళ్ళిచ్చేయమ్మా. నాకు అర్జెంట్ పనుంది బాబాయ్, ఈ రోజు రాను, ఇంక రేపే వస్తాను. సరేనమ్మా. దుర్ముహూర్తం ఎప్పుడు పోతుందో చూసి అప్పటి వరకు ఆ తిక్కలోడు ఉంటే వెళ్తానులే. ఫోన్ చేయి బాబాయ్. సరేమ్మా. ఇవన్నీ చూసుకుంటుంది కాబట్టే టక్కును పర్మనెంట్ అయిపోయింది. కృష్ణ ది గ్రేట్.
విష్ణు గారిని ఇంకెలా క్షమించమని అడగాలి? మళ్ళీ ఎప్పుడు కనపడతారో, ఎలా మాట్లాడాలో? ఫోన్ ఉందిగా. శివక్క, శివక్క. విష్ణక్క, శివక్క ఈ లోకంలో లేదు. నేను హోంవర్క్ రాసుకుంటున్నాను. ఆ ఫోన్ ఏంటో చూడవా? హలో విష్ణు గారు, ఈ నెంబర్ ఎవరు చెప్పారు? తెలుసుకోవాలి అనుకుంటే అన్నీ అలా తెలిసిపోతాయంతే. నన్ను క్షమిస్తారా విష్ణు గారు? ఇదిగోండి, మీరు ఫోన్ పెట్టేశారు. నా గోడంతా ఒక వీడియో చేసి పంపిస్తాను. ఎవరికో తెలుసా? మీ సిస్టర్ కృష్ణప్రియ నంబర్కి పంపనా? కట్ చేశారు. ఊరికే అంటున్నాను అనుకుంటున్నారా? చెప్తాను. అమ్మా, నిజంగానే పంపిస్తారా? బాస్ అవ్వడం ఏంటి? నేను అక్కడ పనిచేయడం ఏంటి? కలలో కూడా ఊహించింది జరిగింది. దీన్ని ఎలా తట్టుకోవాలో ఏంటో. అక్క, నేను చూస్తా. వద్దు, నేను చూస్తాను. నువ్వు చదువుకో, నేను చూస్తానులే. మీరు ఫోన్ పెట్టేశారు. నా గోడంతా ఒక వీడియో చేసి పంపిస్తాను. మీరు అనుకుంటున్నదే నేను పంపించాను. ఒక్క మాట క్షమించాను అని. విష్ణు గారు, ఇంకెలా? కృష్ణ, 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 కృష్ణ. ఏంటక్క? నీ ఫోన్ ఇవ్వా? ఏమైందో? బాబాయ్ డబ్బులు శాంక్షన్ చేయించాడో లేదో, 2 lakhs వస్తాయో లేదో, అడ్వాన్స్ ఫామ్ మీద సంతకం పెట్టించాడో లేదో. నన్ను క్షమిస్తారా విష్ణు గారు? శివక్క, ఇట్రా. ఏంటి?
ఇంకా దగ్గర ఏంటి? అక్కని చూడు. కృష్ణక్క, కృష్ణక్క, అక్క రా రా అక్క, రా. ఎక్కడికి? రా రా అక్క, రా. విష్ణక్క, ఏమైంది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? విష్ణక్క చూడు ఎంత పని చేస్తుందో. నేనేం చేశాను? ఏం చేసింది? నేనేం చేయలేదు కృష్ణ. చూస్తూనే ఉన్నాం. ఏమైంది? కరెక్ట్ టైంకి వచ్చావమ్మా. ల్యాండ్ లైన్ కి ఫోన్ వచ్చిందా? వచ్చింది. మాట్లాడిందా? మాట్లాడింది. ఇబ్బందిగా కనిపించిందా? విష్ణక్క కృష్ణక్క ఫోన్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఏమంటున్నారే? నన్ను అడుగుతావేంటి? విష్ణక్కని అడుగు. ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అక్క? విష్ణు, గోవిందా, ఎవడికే నా కూతురి జోలికొచ్చేంత ధైర్యం వచ్చింది? వాడి పేగుల్ని పీకి మెళ్ళో వేసుకుంటాను. విష్ణు, చెప్పమ్మా. అక్క నువ్వు భయపడకు. ఫోన్ ఇవ్వు, మేం మాట్లాడతాం. అమ్మయ్యా, ఎలా అయితేనే డిలీట్ చేసేసా. అక్క మాట్లాడే మా కాబోయే బావగారితో. ఓ అమ్మా. మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. వెంటనే చెప్పేస్తే మజా ఏముంటుందక్క? మీ మధ్య పాడుగాను బీపీ పెంచారు కదే. అమ్మా, టాబ్లెట్స్ తేనా? మాట వరుస కన్నానులే అమ్మా. అబ్బాయి మాట్లాడుతున్నాడా? లేదమ్మా. అదే కదా, అక్క మాట్లాడడం ఏంటా అనుకున్నా. ఎవరో సామాన్ల కోసం ఫోన్ చేసుంటారు. ల్యాండ్ ఫోను వినపడక నా ఫోన్ అడిగింది. అవునా? హ? కృష్ణ, విష్ణు, ఇద్దరు జాగ్రత్తగా వినండమ్మా. ఈరోజు శివరాత్రి, మనం గుడికి వెళ్ళి జాగారం చేయాలి. అలాగే విష్ణు చేత పుట్టలో పాలు పోయించి శివయ్యకు అభిషేకం చేయిద్దాం. దాని పెళ్లికి ఏ ఆటంకం కలగకుండా ఆ ఈశ్వరుడే కాపాడతాడు. నీ పెళ్లి ఎలా అయినా చేస్తానక్క. ఆ రాహుకి నేనే కృష్ణప్రియ అని తెలియకుండా జాగ్రత్త పడి డబ్బులు తీసుకుంటాను. అవును కృష్ణ, ఆ తారా మేడం దగ్గరికి వెళ్ళి మన 2 లక్షలు తెస్తానన్నావుగా, ఏమైందే? బుద్ధి చూపించారమ్మా. ఏమైంది? మా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. బెదిరిస్తున్నావా? నీకు చేతనైంది చేసుకోపో. మీలాంటి వాళ్ళకింక భయపడేదే లేదు, రూపాయి కూడా ఇచ్చేదే లేదు. అంతవరకు వెళ్తే నేనెంతవరకు వెళ్తానో నువ్వు చూస్తావు. అంత చేసిందా? ఇప్పుడు ఆ వేస్ట్ ఫెల్లో విషయం కూడా చెప్తే అమ్మ ఇంకా కంగారు పడుతుంది. శివరాత్రి అయ్యాక వెళదామే, ఎలా ఇవ్వదో తేల్చేద్దాం.
మీరెళ్ళి పడుకోండి. గోవిందా, మా అమ్మ నగల తాకట్టు పెట్టి కట్టిన డబ్బులు నా బిడ్డ పెళ్లికవి. వదులుతానో వదలను, చెప్తా దాని సంగతి. నేను ప్రెగ్నెంట్ అని ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో. ఎక్కడికి వెళ్ళావు?